మీ లోన్ రిజెక్ట్ అయిందా? రీజన్ క్రెడిట్ స్కోర్ అని అనుకుంటున్నారా? అది ఫుల్ స్టోరీ కాదు. బ్యాంక్స్ ఇంటర్నల్గా 5 మేజర్ ఫ్యాక్టర్స్ చెక్ చేస్తాయి. ఈ వీడియోలో అవి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్యాక్టర్ FOIR. FOIR అంటే ఫిక్స్డ్ ఆబ్లిగేషన్స్ టు ఇన్కమ్ రేషియో. సింపుల్గా చెప్పాలి అంటే మీ మంత్లీ ఇన్కంలో ఎంత పర్సెంట్ ఆల్రెడీ ఈఎంఐస్ అండ్ అదర్ డిడక్షన్స్కి వెళ్తుంది అనే క్యాల్కులేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 50,000 ఉంటే మీకు ఆల్రెడీ ఉన్న ఈఎంఐస్ 25,000 అనుకుంటే అప్పుడు మీ FOIR 50% అవుతుంది. యూజువల్లీ 40 to 50% మీ FOIR పర్సెంట్ అనుకుంటే బ్యాంక్స్ దాన్ని రిస్క్ కింద కన్సిడర్ చేస్తాయి. సో బెటర్ మీ FOIR ఎప్పుడూ కూడా మోర్ దెన్ 50% ఉండేలాగా చూసుకోండి. తర్వాత సెకండ్ ఫ్యాక్టర్, చాలా ఈఎంఐస్. యూజువల్లీ చాలా మందికి కూడా ఇన్కమ్ అరౌండ్ 1 lakh 2 lakhs ఉంటుంది. అంత శాలరీ ఉంది కాబట్టి రన్నింగ్ ఈఎంఐస్ కూడా ఉంటాయి. ఒక 3 to 4 or 4 to 5 లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డులో ఒక ఈఎంఐ, బైక్ మీద ఒక ఈఎంఐ, పర్సనల్ లోన్కి ఒక ఈఎంఐ, తర్వాత మొబైల్ తీసుకోవడానికి, ఫ్రిడ్జ్ తీసుకోవడానికి, ఏసీ తీసుకోవడానికి ఒక ఈఎంఐ. ఇలా నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ ఎక్కువ ఉంటాయి. వాటన్నిటిని కట్టుకునే స్తోమత మీకు ఉండొచ్చు, కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ ఉన్నప్పుడు అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో లోన్ ప్రాసెస్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నారు, దానికంటే ముందు ఏదైనా చిన్న లోన్ ఉంటే కనుక దాన్ని క్లోజ్ చేసుకొని వెళ్తే అది మీకు కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. థర్డ్ ఫ్యాక్టర్, ఇన్కమ్ స్టెబిలిటీ. ఈరోజు మీకు హై శాలరీ వస్తూ ఉండొచ్చు, కానీ బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఈరోజు శాలరీ నిన్నటి శాలరీ చూడదు. బ్యాంక్స్ లాస్ట్ 6 months మీ యొక్క శాలరీ ఎలాగుంది అండ్ దెన్ లాస్ట్ 2 years మీ యొక్క ఎంప్లాయ్మెంట్ రికార్డ్ ఎలాగుంది అన్నది చూస్తుంది. సో అట్లీస్ట్ లాస్ట్ 6 months మీరు ఒక కంపెనీలో వర్క్ చేసి అక్కడ శాలరీ మీది రెగ్యులర్గా వస్తూ ఉంటే అప్పుడు మీరు లోన్కి అప్రోచ్ అయితే ఏ బ్యాంక్ అయినా రిజెక్ట్ అయ్యే ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఫోర్త్ ఫ్యాక్టర్, చాలా ఎంక్వైరీస్. యూజువల్గా మనకి చాలా ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. సార్, మీకు పర్సనల్ లోన్ కావాలా, మీకు క్రెడిట్ కార్డ్ కావాలా, మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి. అది రాగానే మనకి లోన్ వస్తుంది కదా అని మనం మన KYC డాక్యుమెంట్స్ షేర్ చేసిన తర్వాత వాళ్ళు మన క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తారు. చెక్ చేసి లోన్ ఇస్తారో లేదన్నది సెకండరీ. అలా చెక్ చేయడం వల్ల మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అంతమంది కూడా మీ యొక్క క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా పెద్ద లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంక్కి వాళ్ళు మీ యొక్క క్రెడిట్ స్కోర్ని డ్రా చేసినప్పుడు ఆ క్రెడిట్ రిపోర్ట్లో మీరు లాస్ట్ 12 monthsలో, లాస్ట్ 36 monthsలో ఏమేమి ఎంక్వైరీస్ చేశారన్నది వస్తుంది హిస్టరీ. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ కనుకుంటే బ్యాంక్ అది ఒక నెగిటివ్ సైడ్. మీరు లోన్ కోసం చాలా డెస్పరేట్గా ఉన్నారు, దేర్ ఇస్ సమ్ అదర్ రీజన్ అని. సో బెటర్ మీకు ఫోన్ వచ్చిన ప్రతిసారి అండ్ మెసేజ్ వచ్చిన ప్రతిసారి మీ యొక్క డాక్యుమెంట్స్ మీరు షేర్ చేయని అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్ని కావాలంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, సిబిల్ వెబ్సైట్కి వెళ్ళి కానీ, లేదా మీ బ్యాంక్ వెబ్సైట్లో కూడా ఇయర్లీ వన్స్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ యొక్క స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకుని మీ యొక్క నా క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అని మీరు డిస్కస్ చేసి దాని తర్వాత మీరు లోన్ గురించి మాట్లాడుకుంటే మీకు అది పాజిటివ్ సైన్. ఫిఫ్త్ ఫ్యాక్టర్, డాక్యుమెంటేషన్ మిస్ మ్యాచ్. యూజువల్గా ఇన్కమ్ బాగుంటుంది, క్రెడిట్ స్కోర్ బాగుంటుంది, FOIR బాగుంటుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ మీ శాలరీ స్లిప్ అండ్ మీ క్రెడిట్ టు ద అకౌంట్. మీకు 50,000 శాలరీ క్రెడిట్ అవుతుంది అని చెప్పి మీ శాలరీ స్లిప్లు ఇస్తారు, కానీ మీ అకౌంట్కి వచ్చేసరికి 40,000 or 35,000 క్రెడిట్ అవుతుంది. సో బ్యాంక్స్కి ఏంటి, 50,000 మీ శాలరీ స్లిప్లో ఉన్నది కన్సిడర్ చేయదు, అకౌంట్కి ఏది వచ్చిందో 35,000 or 40,000 కన్సిడర్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ ఉండటం వల్ల లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు లోన్కి అప్రోచ్ అయ్యే ముందు ఇలాంటి డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు లోన్కి అప్రోచ్ అయితే మీకు రిజెక్ట్ అయ్యే ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ టైం లోన్ అప్లై చేయడానికి ముందు ఈ 5 ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకుంటే మీ యొక్క రిజెక్షన్ ప్రాబబిలిటీ చాలా తగ్గుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో పర్సనల్ లోన్ మీద ఉన్న మిత్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం.